హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను కదా, నో బ్రోకర్ నుంచి పెయింటింగ్ సర్వీస్ తీసుకున్నాను, వాళ్ళు చాలా బాగా చేశారు అని. సో అప్పుడు నాకు చాలా మంది సజెస్ట్ చేశారు, అలాగే క్లీనింగ్ కూడా తీసుకోండి, చాలా నీట్ గా చేస్తారు, చాలా బాగా చేస్తారు అని చెప్తే ఇంకా నేను కూడా నో బ్రోకర్ క్లీనింగ్ కి అప్రోచ్ అయ్యాను అనమాట. సో వాళ్ళు ఎలా చేశారు ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీతో చూపిస్తున్నా. సో మనం క్లీనింగ్ అనగానే చేసి వదిలేస్తాము. అంటే ఇలా ఒక హౌస్ క్లీన్ చేయాలి అని ఎవరికన్నా పర్సన్కి చెప్తే వాళ్ళు మామూలుగా క్లీన్ చేసి వదిలేస్తారు. బట్ నో బ్రోకర్లో నేను తీసుకున్న సర్వీస్తో అయితే వామ్మో ఇంత బాగా చేస్తారా అని అనిపించింది అనమాట. సో ఎవ్రీ పార్ట్, ఎవ్రీ సైడ్ నుంచి కూడా చాలా అంటే చాలా క్లీన్గా నీట్గా చేస్తున్నారనమాట. సో వాళ్ళు విండోస్ కానీ, విండోస్కి ఉన్న గ్లాసెస్ కానీ, అలాగే ఇంట్లో వర్క్స్ ఉంటాయి కదా, ఆ కబోర్డ్ వర్క్స్ దగ్గర కానీ ఎక్కడన్నా ఏదైనా డస్ట్ ఉన్నా కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసారు. అసలు ఎంత బాగా చేశారంటే మా ఫ్లాట్ని మళ్ళీ కొత్త ఫ్లాట్ కింద చేసేసారనమాట. చాలా అంటే చాలా చాలా బాగా చేశారు. సో క్లీనింగ్ విషయానికి వస్తే అసలు నేను ఇలా చేస్తారు అని నేను అసలు అనుకోలేదు. మొత్తం ఎవ్రీ పార్ట్, ఎవ్రీ ఏరియా కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టేశారనమాట. అసలు ఎట్లా అంటే మనం కూడా అంత నీట్గా చెయ్యమేమో అనిపించింది నాకైతే. సో టైల్స్ కూడా అసలు ఎక్కడ వదలకుండా అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తారు. అసలు వాళ్ళు ఎంతసేపు అలా చేస్తూ ఉంటే నాకు ఎంత ఇంట్రెస్ట్గా అనిపించిందో చూడ్డానికైతే. ఎట్లా అంటే అంత బాగా క్లీన్ చేస్తున్నారు. సో ఇక్కడైతే మొత్తం ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తారు. అలాగే మనకి స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్స్, అలాగే మనకి టైల్స్ దగ్గర కానీ ఎలాంటి డస్ట్ లేకుండా చాలా అంటే చాలా నీట్గా క్లీన్ చేసి, విండోస్ దగ్గర కూడా అసలు ఇంత కూడా బూజులు అలాంటివి ఏం లేకుండా నీట్ క్లీన్గా చేశారనమాట. విండోస్ గ్లాసెస్ కూడా చాలా బాగా క్లీన్ అయిపోయినాయి. బిఫోర్ నేను చూసిన దానికి తర్వాతకి అయితే అసలు ఫుల్ చేంజ్ అనమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా క్లీన్ అవుతుందా అని. సో మనం నార్మల్గా బయట పర్సన్స్తో కానీ, లేకుంటే ఎవరైనా క్లీనింగ్ పర్సన్స్తో కానీ చేయించినట్టయితే ఇది ఇంతగా నీట్గా అయ్యేదే కాదు. సో వీళ్ళు కాబట్టి చాలా ప్రొఫెషనల్గా నీట్గా క్లీన్ చేశారు. అసలు నేను ఇట్లా అవుతుంది అని అనుకోలేదన్నమాట. వీళ్ళు ఎంత క్లీన్ చేసినా కూడా డస్ట్ అనేది వస్తూనే ఉందన్నమాట. సో ఒక 2 times ఏమో క్లీన్ చేశారు. కంటిన్యూగా క్లీన్ చేస్తూనే ఉన్నారు. ఒక 3-4 hours అయితే వీళ్ళకి మొత్తం క్లీన్ చేయడానికి పట్టింది. సో మార్నింగ్ 10 నుంచి 3 వరకు కూడా వీళ్ళు కంటిన్యూగా క్లీనింగ్లోనే ఉన్నారనమాట. ఎవ్రీ పార్ట్, అలాగే ఎవ్రీ ఏరియా కూడా చాలా అంటే చాలా నీట్గా క్లీన్ చేశారు. మనకి ఈ షింక్స్ దగ్గర స్టీల్ ఐటమ్స్ ఉంటుంది కదా, స్టీల్ షింక్, అలాగే ట్యాప్స్, ఇవన్నీ కూడా అసలు ఎంత బాగా చేస్తున్నారంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఫ్యూచర్లో ఏదన్నా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి కూడా ఇట్లాంటి వాటికి మనం అప్రోచ్ చేయమంటే చాలా బెస్ట్గా ఉంటుంది. వీళ్ళ క్లీనింగ్ కొటేషన్ కూడా నాకు చాలా మంచి బెస్ట్ ప్రైజ్లోనే ఇచ్చారనమాట. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఎంత నీట్గా అయిపోయిందంటే ఆఫ్టర్ చూస్తే అసలు నేను షాక్ అనమాట. ఏంటి ఇట్లా అయిపోయింది, ఇది ఏంటి అన్న షాక్లోనే ఉన్నాను. ఎందుకంటే నేను కూడా అక్కడ ఉండి చేయించిన అనమాట. సో బిఫోర్ నేను వెళ్ళినప్పుడు చూసింది, అలాగే ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు చూసింది అయితే అసలు చెప్పొద్దు ఇక, అంత క్లీన్గా ఉంది అందనమాట. సో చాలా డర్టీగా అయిపోయిన షింక్స్, అలాగే ట్యాప్స్, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా నీట్గా చేశారు. సో ఏరియా అయితే మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. చక్కగా వ్యాక్యూమ్ క్లీనర్తో మొత్తం డస్ట్ అంతా తీసేసి నీట్ క్లీనింగ్ చేశారనమాట. సో నాకు చాలా చాలా బాగా నచ్చింది. మనకి అన్ని డోర్స్ కూడా మంచి నీట్గా క్లీన్ చేయడం, అలాగే టైల్స్ దగ్గర కూడా ఉన్న డస్ట్ అంతా కూడా రిమూవ్ చక్కగా క్లీన్ చేసేయడం చాలా అంటే చాలా బాగా నచ్చింది. సింపుల్గా, డీసెంట్గా, ప్రొఫెషనల్గా చేశారు. చాలా బాగా అనిపించింది నాకైతే. సో చూసారంటే మీకు కూడా తెలిసిపోతుంది.
చూడండి. మీకేమన్నా ఇలాంటి క్లీనింగ్ సర్వీస్ అన్నా, పెయింటింగ్ సర్వీస్ అన్నా, మరి ఇంకేమన్నా ప్లంబర్ సర్వీస్ ఇట్లాంటివి ఏమన్నా కావాలనుకుంటే మీరు కూడా ఖచ్చితంగా నో బ్రోకర్కి వెళ్ళండి. సో చాలా బెస్ట్ కొటేషన్స్తో మనకి మంచి మంచి ప్రైజెస్తో మనకి అవైలబుల్ ఉంటుంది. సో మనం బయట చేయించుకున్నా కూడా ఇంత తక్కువకి చేయరు, అలాగే ఇంత క్లీన్గా కూడా చేయరు అనమాట. సో నాకు కూడా చాలా బాగా నచ్చింది. మీరు కూడా మీకు ఏదన్నా ఉంటే కనుక మీరు కూడా అప్రోచ్ అయిపోండి. సో చూసారు కదా, చాలా క్లీన్ అయిపోయింది ఒకటేసారికి. సో అలాగే స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ అయితే అసలు చెప్పొద్దు, చాలా అంటే చాలా క్లీన్ చేసి ఇచ్చేసారు. సో మీకు చెప్పాను కదా, మీకేమన్నా రిక్వైర్మెంట్స్ ఉంటే వెంటనే నో బ్రోకర్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని హ్యాపీగా మీరు కూడా సర్వీసెస్ని అయితే యూజ్ చేసేసుకోండి.